తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో రోజు రోజుకి శాంతి భద్రతలు కరువైతున్నాయి అనేటువంటి కాంచి మొదలైంది. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర శాంతి భద్రతల మీద, ఇప్పుడు వాళ్ళ నాయకత్వం మీద మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ప్రజల ముందు పెడితే నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, నేడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి పుంకానులుగా చెప్పవచ్చు. ఈరోజు ప్రజాస్వామికంగా తెలంగాణలో ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? నీకు కనిపిస్తలేదా ప్రవీణ్ కుమార్ గారు? ఆనాడు ధర్నా చౌకను ఎత్తేస్తే ధర్నా చౌకను పునరుద్ధరించి ఈరోజు అందరు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునేటువంటి అవకాశం లేదా? ప్రొఫెసర్ అరగోపాల్ గారు మాట్లాడుతున్న ఎన్నో ఒక సందర్భంలో ఒక ఉపాధ్యాయ సంఘం మీటింగ్ పెట్టుకుంటుంటే ఆనాడు ఆ మీటింగ్ హాలుకు తాళం వేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజ్యం ఆనాడు నడిచిందని చెప్పేసి చెప్తా ఉంటారు. అవన్నీ కూడా ఏది చూడనట్టుగా, ఏది జరగనట్టుగా ఈరోజు ప్రజాస్వామ్యం శాంతి భద్రతలు కూని అవుతున్నాయి అని చెప్పేసి కూని రాగాల్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీస్తాం. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మేము సూటిగా అడుగుతా ఉన్నాం, నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినావు, బీఆర్ఎస్ మూలంగానే పోక్సో కేసు ఆ న్యాయం జరిగింది ఆ బాధితులకు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనేగా మీకు తెలిసింది. పిటిషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే నీకు విషయం తెలిసింది. విషయం తెలిసినాక నువ్వు మాట్లాడటం ప్రారంభించినావు. అదేదో నువ్వు వెలికి తీసి తీసుకుపోయి నువ్వు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టినట్టు మాట్లాడటం అంటే ఇలా నవ్వుతురు ప్రవీణ్ కుమార్ గారు. ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఏంది ఇంత దారుణంగా ఊడిగం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు, ఇన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇన్ని అసత్యాలు మాట్లాడుతూ ఉండని చెప్పేసి తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఈరోజు మేము బీఆర్ఎస్ మాట్లాడుకుంటే స్టేషన్ బెయిల్, అసలు పోక్సో కేసు బుక్ అయిన తర్వాత స్టేషన్ బెయిల్ వస్తుందా? కనీసం అవగాహన ఉన్నటువంటి మినిమం నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా తెలుసు కదా, పోక్సో కేసు వన్స్ బుక్ అయిన తర్వాత రిమాండ్ కాకుండా జైలుకు పోకుండా స్టేషన్ బెయిల్ వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? పోనీ నీ పీరియడ్లో అమ్మాయిల పైన అత్యాచారం చేసినటువంటి వాళ్ళకి ఇట్లా ఏమైనా స్టేషన్ బెయిల్ ఇచ్చినవా? నువ్వు ఇచ్చుంటే, రాజకీయ ప్రలోభాలకు లొంగి నువ్వు ఇచ్చిండుంటే చెప్పు, నేను ఇట్లా చేసిన. కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్న భాష ఇంకేమంటావు? ఈరోజు నేను ఉద్యోగం తీసేయలేదు, నేనే ఉద్యోగాన్ని వదిలేసి మీలాంటి వాళ్ళ భరతం పట్టడానికి రాజకీయాల్లోకి వచ్చింది. కేసీఆర్ కేటీఆర్ భరతం పడతా, దొరగడీలు బద్దలు పడతా, ఏనుగును ఆ దొరగడీలకు తీసుకుపోతా అని చెప్పినావు. మరి ఏనుగును తీసుకుపోయి దొరగడీల తాకట్టు పెట్టినావు కదా, నువ్వు పోయి దొరగడీల కాడ కాపలా ఉంటున్నావు కదా, ఆనాడు నువ్వే కదా మాట్లాడింది. కానీ ఆ దొరగడల్ని బద్దలు కొట్టింది మా రేవంత్ అన్న కదా, అహంకార గుండెల్లో గుణపాలు దించింది మా రేవంత్ అన్నే కదా, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది మా రేవంత్ అన్నే కదా. మరి నువ్వేం చేసినావు? Subscribe us and press the bell icon for more interesting updates.